క్రిస్మస్ రోజున ప్రత్యేకంగా ఏమీ జరగదు. But still we celebrate it. కానీ అయినప్పటికీ మనం జరుపుకుంటాం దాన్ని. The reason behind it is దాని వెనకాల ఉన్న కారణం ఏంటంటే we believe మనము నమ్ముతాము that Christ is born in this time. ఈ యొక్క సమయంలో క్రీస్తు జన్మించాడు అని చెప్పి మనం నమ్ముతాము. Everybody say I believe. అందరం చెప్పండి ఐ బిలీవ్. Amen. నేను నమ్ముతాను అని. I believe. నేను నమ్ముతాను. Hence it happens. అందుకే జరుగుతుంది అది. Hallelujah. Hallelujah. Man, that is powerful. Can you believe that? Can you believe that word? I believe. Everybody say that. అందరూ చెప్పండి నేను నమ్ముతాను. చెప్పండి అందరూ నేను ఎవరు? నేను. హల్లెలూయా. హల్లెలూయా. మనతో చెప్పండి నేను నమ్ముతాను. Right? I believe. నేను నమ్ముతాను. So, this is what I want all of us to open to. Genesis 1st chapter 26 verse. My favorite chapter in the Bible. అందరం కూడా ఆదికాండం 1వ అధ్యాయం తెరుద్దాము. ఇది బైబిల్ అంతటికంటే నాకు చాలా ఇష్టమైనటువంటి అధ్యాయము. Right? Genesis chapter 1. You can read that chapter as many times as possible, probably every day. ఈ యొక్క అధ్యాయము మీరు రోజు చదివినా కూడా చాలా బాగానే ఉంటది. And the word speaks to you. ఆ విధంగా చదివితే ఆ వాక్యము నీతో మాట్లాడుతుంది. All right, if you are ready, then let's read it. మీరు శ్రద్ధగా ఉన్నట్లయితే చదువుదాం ఆ యొక్క వచనము 26వ వచనము. Then God said, అప్పుడు దేవుడు let us make mankind in our image, మన స్వరూపమందు మన పోలిక చొప్పున, in our likeness, so that they may rule over the fish in the sea and the birds in the sky. మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను, over the livestock and all the wild animals and over all the creatures that move along the ground. పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. All right, everybody say amen to that. అందరూ చెప్పండి ఆమెన్. I don't know how many of you understood, but say amen. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు కానీ అయినా అందరూ ఆమెన్ అని చెప్పండి. Now what we understand over here is this. ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే God said. దేవుడు చెప్పాడు. Who said? ఎవరు చెప్పారండి? Amen. ఆమెన్. I only hear one voice. ఒక స్వరమే వినిపిస్తుందండి నాకు. ఒక ఆమెన్ మాత్రమే వినిపిస్తుంది. Who said? Amen. ఆమెన్. Who said? What did God say? This is what he said. He said, let us make mankind in our image. ఆయన చెప్పింది ఏంటంటే మనుషులను మన స్వరూపమందు చేద్దామని చెప్తున్నాడు అక్కడ. అందరూ చెప్పండి నా స్వరూపమందు. ఎవరి స్వరూపమందు చేద్దాం అన్నాడు? నా అంటే ఎవరు ఇక్కడ? ఆమేన్. అందరూ చెప్పండి దేవుడు. It is God. అది దేవుడు. Hallelujah. Hallelujah. So humans or mankind is made in the image of God. కాబట్టి ఈ యొక్క మానవాళంతా కూడా లేదా దేవుని యొక్క స్వరూపమందు చేయబడింది. Mankind is made in the likeness of God. ఆయన పోలిక చొప్పున చేయబడింది. You know, the reason why God created mankind in his image, in his likeness is so they can rule. Everybody say rule. దేవుడు మానవాళిని ఆయన పోలిక చొప్పున లేదా ఆయన ప్రతిబింబంగా ఎందుకు చేశాడంటే వాళ్ళు కూడా పరిపాలించగలుగుతారు కాబట్టి. Hallelujah. 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 Everybody say I am born to rule. అందరూ చెప్పండి నేను పరిపాలించడానికి పుట్టాను అని. You know, when God gave me the vision for the church, God said you are going to make leaders. దేవుడు ఈ యొక్క సంఘం కొరకు నాకు దర్శనాన్ని ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే ఈ యొక్క సంఘం ద్వారా నువ్వు నాయకులను తయారు చేస్తావని చెప్పాడు. You are going to make leaders for the nation. నువ్వు ఈ యొక్క లోకానికి లేదా ఈ దేశానికి నాయకులను తయారు చేస్తావని చెప్పాడు. You are going to make leaders for this country. ఈ యొక్క దేశానికి నాయకులను లేవనెత్తావని చెప్పాడు. Everybody say I am a born leader. ప్రతి ఒక్కరు చెప్పండి నేను పుట్టుకతోనే నాయకుడిని. అందరూ చెప్పండి నేను పుట్టుకతోనే నాయకుడిని. నాయకురాలిని. Hallelujah. Hallelujah. You know, I am a born leader. నేను పుట్టుకతోనే నాయకుడిని. I am a born leader no matter what circumstance I am born. నాకు పరిస్థితులు ఏదైనప్పటికీ నేను పుట్టిన పరిస్థితులు ఏదైనప్పటికీ నేను పుట్టుకతో నాయకుడిని. No matter if I was born poor. నేను పేదవాడిగా జన్మించినప్పటికీ. No matter if I was born without one hand or one leg. లేదా నేను ఒక కాలు లేకుండా లేదా ఒక చెయ్యి లేకుండా పుట్టినప్పటికీ. I am a leader. నేను నాయకుడిని. Because God said so. ఎందుకంటే దేవుడు ఆ విధంగా చెప్పాడు కాబట్టి. Hallelujah. Hallelujah. Can you clap your hands and thank
God for making you as a leader. దేవుడిని నాయకుడిగా చేశాడు కాబట్టి చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లిద్దామా? All right, so then, what happened is God made man in his image. ఏం చేశాడంటే దేవుడు తన స్వరూపమందు మనుషుని చేశాడు. So God made you in his image. కాబట్టి నిన్ను ఆయన స్వరూపం చేశాడు. Now the only problem is God, the sin is this. ఇక్కడ పాపము లేదా సమస్య ఏంటంటే The problem is this. లేదా ఇక్కడ సమస్య ఏంటంటే When God made man in his image, ఎప్పుడైతే దేవుడు తన స్వరూపమందు మనుషుని చేశాడో the main component of his image is this. తన స్వరూపంలో ఉన్న ముఖ్యమైనటువంటి పోలిక లేదా ఆ యొక్క స్వభావం ఏంటంటే Holiness. పరిశుద్ధత. Everybody say holiness. అందరూ చెప్పండి పరిశుద్ధత. All right, so holiness means this. కాబట్టి పరిశుద్ధత అంటే ఇది. Everybody say one. అందరూ చెప్పండి ఒకటి. That is what is holiness. పరిశుద్ధత అంటే ఒకటి. So whatever you say, కాబట్టి నువ్వు ఏదైతే చెప్తావో, whatever you do, కాబట్టి నువ్వు ఏదైతే చేస్తావో they both should match. అవన్నీ కూడా సంబంధించబడాలి. So whatever you say is what you do. కాబట్టి నువ్వు ఏది చెప్తావో అదే చేయాలి. That is what is holiness. అదే పరిశుద్ధత అంటే. All right, nothing else apart from that. Remember that. పరిశుద్ధత అంటే వేరేది కాదు, అదే. Don't get confused with righteousness and holiness. మీరు ఏది కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దండి నీతికి పరిశుద్ధతకి. There's a big difference between being righteous and being holy. నీతిగా ఉండడానికి లేదా పరిశుద్ధంగా ఉండడానికి చాలా వ్యత్యాసం ఉంది. Now God said, don't eat the fruit of that tree. దేవుడు చెప్పాడు వాళ్ళకి ఆ చెట్టు యొక్క ఫలములను మీరు తినొద్దండి When అని. God said, he commanded. దేవుడు చెప్పినప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఊర్తిగా చెప్పలేదు, ఆయన ఆజ్ఞాపించాడు. Now when whatever God says is a command. కానీ ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది ఒక ఆజ్ఞ అయి ఉన్నది. Now what is God? ఇక్కడ దేవుడు అంటే ఏంటి? Everybody say holiness. పరిశుద్ధత. All right, remember that. The first component, that is one of the most important characteristics of God. The Bible says, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే God himself is holy. దేవుడు తనకు తానే పరిశుద్ధంగా ఉన్నాడు. That means he doesn't possess holiness. దానికి అర్థం ఏంటంటే దేవుడు తనలో పరిశుద్ధత కలిగి ఉండడం కాదు కానీ ఆయనే పరిశుద్ధత అయి ఉన్నాడు. Exactly. God doesn't possess a characteristic of holiness. దేవుడిలో పరిశుద్ధత అనేది ఒక స్వభావం మాత్రమే కాదు కానీ But God himself is holy. కానీ దేవుడు తనకు తానే పరిశుద్ధుడు. Now when God commanded Adam and Eve not to eat the tree from the fruit, ఎప్పుడైతే ఆదామావుకి చెప్పాడో ఈ యొక్క చెట్టు యొక్క పళ్ళని మీరు తినొద్దని, that means God has commanded them to be holy as well, to remain in the same way. దానికి అర్థం ఏంటంటే వాళ్ళకి దేవుడు ఆజ్ఞేస్తున్నాడు ఏంటంటే మీరు కూడా నా వలే పరిశుద్ధంగా ఉండండి అని చెప్పేసి ఒక ఆజ్ఞేస్తున్నాడు. Everybody say amen to that. ఆమేన్ చెప్పండి అందరూ దానికి. Hallelujah. Hallelujah. All right, now when God promised that he's going to bless the humankind, ఎప్పుడైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో మానవాళిని నేను దీవించబోతున్నానని చెప్పేసి, this is the promise that we read, that they are created to rule over the fish, over the sea, over the birds, over the sky, over everything. మనం చదివిన వాగ్దానం ఏంటంటే వారు ఆకాశంలో ఎగిరే పక్షులను పశువులను వీటన్నిటిని కూడా వాళ్ళు పరిపాలిస్తారని చెప్పి ఉన్నాడు దేవుడు అక్కడ. Now when God commanded them not to eat the fruit, దేవుడు ఎప్పుడైతే వారిని ఆ పండు తినొద్దని చెప్పేసి ఆజ్ఞాపించాడో what did Adam and Eve do? ఆదాము ఏం చేశారు అక్కడ? They ate. వాళ్ళు తిన్నారు కదండి. Now this is sin. Disobeying the command is a sin. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. Amen. ఆమేన్. Nothing else is sin. పాపం అంటే వేరేదో కాదండి. If you say something and do something, that's a sin. మనం ఒకటి చేసి లేదా ఒకటి చెప్పి ఇంకొకటి చేస్తే అదే పాపము. The Adam and Eve, they made an agreement with God. They said, we are not going to eat the tree. ఆదాము అవ్వ ఒక ఒప్పందం చేస్తున్నారు దేవునితో ఏంటంటే మేము ఆ వృక్ష ఫలములను తినము అని చెప్పేసి. One of the most powerful force in the earth, భూమి అంతట్లో కూడా అత్యంత శక్తివంతమైనటువంటి ఆ యొక్క ఫోర్స్ ఏదో తెలుసా అండి? it is free will. అది ఉచితమైనటువంటి చిత్తము. It is the mind of the man. అది మనుషుని యొక్క ఆలోచన, అది మనుషుని యొక్క మనసు. The Holy Spirit can convict you, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పించగలడు. but if you're not ready to accept, కానీ నువ్వు కనుక దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేకపోయినట్లయితే he doesn't even come near you. ఆయన నీ దగ్గర కూడా రాడు. Got it? అర్థమవుతుందా? The Holy Spirit cannot influence you. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రభావితం చేయగలగలేడు if you are never willing to be influenced. నువ్వు కనుక ప్రభావితం చేయబడడానికి సిద్ధంగా లేకపోయినట్లయితే. Everybody on the same page? అందరూ నాతో పాటే ఉన్నారు కదండి. God made even man sovereign just like him. దేవుడు మనుషుని కూడా తన వలె సర్వోన్నతమైన వానిగా చేశాడు. Got it? అర్థమవుతుందండి? Nobody can influence your mind. నీ యొక్క మనసుని ఎవరు కూడా ప్రభావితం చేయలేరు Until and unless you accept to be influenced. నువ్వు వెళ్ళి
నేను నన్ను ప్రభావితం చేయని చెప్పేసి నువ్వు అప్పగించుకునేంత వరకు కూడా. That is the reason why we never like to be commanded. ఆ కారణంగానే మనము ఒక ఆజ్ఞని పాటించడానికి ఇష్టపడ్డము. All right, now let's come back to the story. మళ్ళా తిరిగి ఆ కథకు వస్తాము. When Adam and Eve sinned against God, ఎప్పుడైతే దేవునికి విరోధంగా ఆదాము అవ్వ పాపం చేశారో, the glory of God was taken back from them. వారి నుంచి దేవుని యొక్క మహిమ వెనక్కి తీసుకోబడింది. The spirit of God was taken back from them. ఆ దేవుని యొక్క ఆత్మ అనేది వెనక్కి తీసుకోబడింది. Now God was so mad with the serpent. ఆ సర్పము మీద దేవునికి ఎంత కోపం వచ్చిందంటే, No, even God knew that Lucifer is the main guy, but even then he didn't even spare the serpent. అక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే, అక్కడ వాటన్నిటికీ కారణము లూసిఫర్ అని దేవునికి తెలుసు. కానీ ఏం చేశారంటే దేవుడు అక్కడ ఆగ్రహం వలన సర్పంను కూడా శపించాడు. సర్పము ఆయనకు వచ్చినటువంటి ఆ ఆగ్రహం వల్ల సర్పమును కూడా శపించాడు. Let's all turn our Bibles to Genesis chapter 3 verse 14. ఆదికాండము 3:14 తీద్దాం అందరం. So the Lord said to the serpent, because you have done this, cursed are you above all livestock and all wild animals. You will crawl on your belly and you will eat dust all the days of your life. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. Amen. ఆమేన్. This is the curse that the serpent received. ఇది ఆ సర్పము పొందుకున్నటువంటి శాపం ఇది. Now listen to this. Your poverty doesn't have to do with Lucifer. Your poverty మీ యొక్క పేదరికము doesn't have to do with the Lucifer. అది సర్పంతో ఏమాత్రం సంబంధించింది Lucifer, కాదు. the Satan. లూసిఫర్తో ఏమాత్రం సంబంధించింది కాదు. Your inability doesn't have anything to do with the Satan. నీ యొక్క సామర్థ్యం లేకపోవడం అనేది అది, లేదా నీ యొక్క చేతకానితనము అది సర్పంతో ఏం సంబంధించింది కాదు. Now God has put that ability inside you. దేవుడు ఆ యొక్క సామర్థ్యము అనే దాన్ని నీలో ఉంచాడు. Everybody say amen. అందరూ చెప్పండి ఆమేన్. The ability to rule. నీవు ఆ యొక్క పరిపాలించే సామర్థ్యము, the ability to conquer. నీవు వాళ్ళని లేదా ఆక్రమించే సామర్థ్యము. Everybody say dominate. అందరూ చెప్పండి డామినేట్. చెప్పండి dominate. God has given you the ability to dominate. దేవుడు డామినేట్ చేయడానికి మీకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. Right. Now the reason why I said is this is where Christmas took place physically on earth. నేను మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఈ కథలోనే భౌతికంగా క్రిస్మస్ జరిగింది ఈ కథలో. Right. Let's turn to the verse 15. మనం 15వ వచనం తిరుగుదాం అదే అధ్యాయంలో. And I will put enmity between you and the woman, మరియు నీకును స్త్రీకిని, between your offspring and hers. నీ సంతానమునకును ఆమె సంతానమునకును He will crush your head వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, and you will strike his heel. నీవు దానిని మడివ మీద కొట్టుదు అని చెప్పాను. Everybody say Merry Christmas. అందరూ చెప్పండి మెరీ క్రిస్మస్. Hallelujah. హల్లెలూయా. The plan of God. దేవుని యొక్క ప్రణాళిక. Look at the plan of God. The God's plan is this. Even before he formed the earth, దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉందంటే, భూమిని స్థాపించక ముందే, అంటే చేయకముందే, this is what the Bible verse says. The Lamb of God was slain even before the formation of the earth. బైబిల్ గ్రంథం చెప్తుంది ఏంటంటే, దేవుని ఆ యొక్క భూమి అంతా కూడా భూమి పునాది వేయబడక ముందే వధింపబడినటువంటి గొర్రెపిల్ల ముందుగానే బలి ఇవ్వబడింది. ఆమేన్. ఆమేన్. Before what? భూమి పునాది వేయబడక ముందే. ఆమేన్. ఆమేన్. But look at the planning of God. కానీ ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక చూడండి ఏ విధంగా ఉందో. God gave humans the free will. దేవుడు చిత్తాన్ని ఇచ్చాడు, లేకపోతే దేవుడు మనసు యొక్క ఆలోచన శక్తిని ఇచ్చాడు మనుషులకి. Just like God. దేవుని వల్లనే. So he was wondering, just in case these guys they mess up. దేవుడు అనుకుంటున్నాడు, ఈ యొక్క చిత్తం వల్ల నేను వాళ్ళకి ఇచ్చినటువంటి శక్తి వల్ల వీళ్ళు ఏమన్నా లేకపోతే తికమక చేస్తారేమో. Just in case. ఒకవేళ. Everybody say just in case. అందరూ చెప్పండి ఒకవేళ. That causes a big problem. అది చాలా సమస్యలను తీసుకొని వస్తుంది. We are never really bothered about that just in case. మనము ఆ యొక్క ఒకవేళ అనే పదాన్ని ఎప్పుడు కూడా చాలా చులకనగా తీసుకుంటాము. That just in case causes a tremendous failure in your life, my dear brothers. ఆ యొక్క ఒకవేళ అనే పదము చాలా సమస్యల్ని, చాలా వైఫల్యాన్ని తీసుకొని వస్తుంది నీ జీవితంలోనికి. If you don't take care of that just in case. మీరు ఆ యొక్క ఒకవేళ అనే దాన్ని పట్టించుకోకపోయినట్లయితే. Now let's look at the planning of God. ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక చూడండి అందరూ కూడా. God was like, okay, I'm going to create them just like me, in my image, in my likeness. దేవుడు అన్నాడు, నా పోలిక చొప్పున, నా యొక్క ప్రతిబింబం చొప్పున వాళ్ళని చేస్తాను. But just in case they mess up. కానీ ఒకవేళ వారు ఓడిపోయినట్లయితే, ఒకవేళ వారు తికమక పడినట్లయితే, God said,
దేవుడు అంటున్నాడు, I am going to create the woman in such a way నేను స్త్రీని ఏ విధంగా తయారు చేస్తానంటే that the blood, the DNA of the woman doesn't mix with the womb that's inside. ఆవిడ తన గర్భంలో ఉన్న డిఎన్ఏకి ఆవిడ డిఎన్ఏకి ఏమాత్రం కూడా మిక్స్ అవ్వదు. The blood doesn't mix with the baby. ఆ యొక్క గర్భంలో ఉన్న బేబీ యొక్క రక్తము ఆవిడ యొక్క గర్భం ఏమాత్రం కలవదు. Hallelujah. హల్లెలూయా. You know, the blood doesn't mix. The mother's blood doesn't mix. The placenta doesn't mix with the baby. తల్లి యొక్క రక్తము ఏమాత్రం కూడా తన బిడ్డ యొక్క రక్తంతో కలవదండి. Hallelujah. హల్లెలూయా. Praise God for that. దాని బట్టి దేవునికి వందనాలు. Let's look at this. Let's look at this beautiful thing that God created. దేవుడు చేసినటువంటి యొక్క మంచి విషయాన్ని లేదా అద్భుతమైన విషయాన్ని చూద్దాము. No, God was like, just in case they mess up, దేవుడు అనుకున్నాడు ఒకవేళ వారు ఓడిపోయినట్లయితే they need somebody for them to be saved. వారికి ఒక వ్యక్తి అవసరము వారిని రక్షించడానికి. Oh, the blood which is pure and holy. ఏ ఒక్క రక్తమైతే పరిశుద్ధంగా ఉంటుందో, The blood which does not have any sin. ఏ ఒక్క రక్తంలోనైతే ఏ ఒక్క పాపము ఉండదో. Hallelujah. Hallelujah. Are you getting this message today? అర్థమవుతుందండి ఇక సందేశము? No, the blood of Christ which is pure and holy. ఏ ఒక్క రక్తంలో అయితే పరిశుద్ధంగా ఉందో క్రీస్తు యేసుని యొక్క రక్తము, That is the blood that Jesus Christ has. ఆ యొక్క రక్తము యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. You know, the Christmas that we celebrate today, which was born physically 2000 years back, మనము ఈరోజు జరుపుకునే క్రిస్మస్ భౌతికంగా ఏదైతే 2000 సంవత్సరాల క్రితం మరి స్టార్ట్ అయిందో, that Christmas God spoke in Genesis. ఆ యొక్క క్రిస్మస్ ఎప్పుడో ఆదికాండంలోనే దేవుడు మాట్లాడాడు. But it even took place in the mind of God even before the foundation of earth was placed. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే భూమి యొక్క పునాది వేయబడక ముందే దేవునికి యొక్క ఆలోచన వచ్చింది. Hallelujah. హల్లెలూయా. Just look at that situation, how much God loves you. ఆ యొక్క పరిస్థితిని మీరు ఆలోచించండి, దేవుడు ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. Can you clap your hands and thank God because he loves you so much? చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం, ఇంతగా దేవుడా నన్ను ప్రేమిస్తున్నావు దేవుడా అని చెప్పేసి. ఆమేన్. You know, he was planning for you even before the foundation of the earth. ఆయన నీ కొరకు ప్రణాళికలు కలిగి ఉన్నాడు భూమి యొక్క పునాది వేయబడక ముందే. భూమి యొక్క పునాది వేయబడక ముందే నిన్ను ప్రేమిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. He was loving you even before you were born in your mother's womb. నీ యొక్క తల్లి గర్భంలో నువ్వు పుట్టక ముందే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. The reason why I said God is holy, దేవుడు పరిశుద్ధుడని ఎందుకు చెప్తున్నానంటే, he said if you disobey the command, if you eat the fruit, you're going to die. ఆయన చెప్పాడు నువ్వు ఆజ్ఞ అతిక్రమించి ఆ పండుని తిన్నట్లయితే You're going to die. మీరు మరణిస్తారు. Now God is holy. దేవుడు పరిశుద్ధుడు. God is just. దేవుడు ఆయన నీతి గలవాడు. నీతి గలవాడు. ఆయన న్యాయమైనటువంటి దేవుడు. Hallelujah. హల్లెలూయా. You know, God is just. దేవుడు న్యాయమైనటువంటి దేవుడు. Everybody say God never lies. అందరూ చెప్పండి దేవుడు అబద్ధాలు ఆడడు. So now when God said you're going to die, కాబట్టి దేవుడు ఎప్పుడైతే చెప్పాడో నువ్వు మరణిస్తావని, that means God himself committed that you're going to die. దేవుడే అక్కడ నిర్ణయించాడు నువ్వు మరణిస్తావని చెప్పేసి. Everybody thinks that Satan created death. అందరూ అనుకుంటారు కదండి సాతాను మరణాన్ని తయారు చేశాడని చెప్పేసి. I'm telling you, Satan is jobless. నేను చెప్తాను సాతానికి ఏం పని లేదండి. I'm seriously telling you, Satan is jobless. చెప్తాను సాతానికి ఏమాత్రం పని లేదు. He lost the job from heaven. ఆయన పరలోకంలో చేసేటువంటి ఉద్యోగాన్ని కోల్పోయాడు. Hallelujah. Hallelujah. And he fell down on earth. ఆయన ఉద్యోగాన్ని కోల్పోయి భూలోకంలో పడిపోయాడు. He is jobless, useless fellow. ఆయన పనికి మాలినటువంటి వాడు. Don't blame Satan anymore in your life. కాబట్టి సాతాన్ని ఏమాత్రం నిందించొద్దు నీ జీవితంలో. For the mess that you have created, don't blame Satan. నువ్వు చేసుకున్న వీటన్నిటిని బట్టి సాతాన్ని నిందించొద్దు. Everybody, that's the most easiest thing. We blame Satan for everything. చాలా సులభమైన పని ఏంటంటే మనం ఏది జరిగినప్పటికీ సాతాన్ మీద వేస్తాం అన్ని కూడా. చెప్పండి, సాతాన్ని నిందించడం ఆపే. సాతాన్ని నిందించడం ఆపే అని చెప్పేసి చెప్పండి. పక్కలు తిరిగి చెప్పండి, సాతాన్ని నిందించడం ఆపేయండి. సాతాన్ని నిందించడం ఆపే అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, సాతాన్ని నిందించడం ఆపేయండి. సాతాన్ని నిందించడం ఆపేయండి. చెప్పండి, ఇంకా చెప్పట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. నీ నిస్సహాయత వలన సాతాన్ని నిందించొద్దు. నీ యొక్క నిస్సహాయత వలన సాతాన్ని నిందించొద్దు. నీ యొక్క ఇన్ఎబిలిటీ వల్ల సాతాన్ని నిందించొద్దు. నీ యొక్క ఇన్ఎబిలిటీ వలన సాతాన్ని నిందించొద్దు. ఆమేన్. 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 Now the point is this. ఇక్కడ విషయం ఏంటంటే, are you with me today? నా మాట అర్థమవుతుందండి అందరికీ? Are you still with me? ఇంకా నా మాట అర్థమవుతుందా? Anybody is lost? ఎవరైనా తప్పిపోయి ఉన్నారా? Okay, now this is what God says. ఇక్కడ దేవుడి మాట చెప్తున్నాడు. Because they have disobeyed the command.
వారు నా మాటను తిరస్కరించారు You're going కనుక to die. మీరు మరణిస్తారు. You know, God is just, man. దేవుడు న్యాయమైనటువంటి వాడు. God is holy, man. దేవుడు పరిశుద్ధమైనటువంటి వాడు. God is the one who has created the laws. ఆ యొక్క న్యాయశాస్త్రం లేదా న్యాయ విధులను చేసినటువంటి వాడు దేవుడే. In Deuteronomy 1:17, it says judgment belongs to God. ద్వితీయోపదేశకాండము 1:17 మనం చూస్తున్నాము, న్యాయము తీర్చుట, తీర్పు తీర్చుట యెహోవా వశం అని చెప్పి మనం చూస్తున్నాం అక్కడ. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You know, judgment belongs to God, తీర్పు తీర్చుట యెహోవా వశము, not to humans. అది మనుషుల వల్ల కాదు. So don't judge the other person based on who they are today. కాబట్టి ఈ రోజు నీ ఎదుటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారో వాళ్ళని జడ్జ్ చేయొద్దు ఏమాత్రం కూడా. All right. వాళ్ళకి తీర్పు తీర్చొద్దు, వాళ్ళని తీర్పు తీర్చొద్దు, వాళ్ళని డిసైడ్ చేసేయొద్దు వాళ్ళ లైఫ్ ని. Amen. ఆమేన్. That's the reason why turn to your neighbor and say, you never know the potential in me. ఆ కారణంగానే పక్కనున్న వారికి తిరిగి చెప్పండి, నాలో ఉన్న శక్తి మీకు తెలియదు. నాలో ఉన్న శక్తి మీకు తెలియదు. Hallelujah. హల్లెలూయా. Why? Because God has made you like him. ఎందుకంటే దేవుడు నిన్ను ఆయనలా చేశాడు కాబట్టి. Amen. ఆమేన్. చప్పడు కొట్టనే దానికి. దేవుడు మిమ్మల్ని ఎలా తయారు చేశాడు చెప్పండి, ఎలా తయారు చేశాడు చెప్పండి, ఎలాగా? ఆయనలాగా. హల్లెలూయా. ఎలాగా? ఆయనలాగా. దేవుళ్ళలా ఉన్నాను నేను అని చెప్పండి అందరూ. ఓ యా, ద పాయింట్ ఇస్ just like what we heard yesterday, we are not believing in these words. కానీ విషయం ఏంటంటే ఇక్కడ నిన్న మన అందరం విన్న రీతిగా మనము ఈ మాటలన్నిటిని నమ్మట్లేదు. We are not actually agreeing to that. మనము వాటన్నిటిని కూడా అంగీకరించట్లేదు. All right, now let's think this is a $1 million gift. ఉదాహరణకి ఇక్కడ ఈ చేతిలో ఉన్నది ఒక మంచి ₹1,00,000 లేదా 10 లక్షలది మంచి విలువైనటువంటి బహుమానం అనుకుందాం. This is the only sanitizer left in the world. ఆ ప్రపంచం అంతట్లో లాస్ట్ ఇంకా ఉండిపోయినటువంటి శానిటైజర్ ఇదే. And now this is the agreement that Manoj and I made. మనోజ్కి నాకున్న అగ్రిమెంట్ లేదా ఒప్పందం ఇదే. Bro, I'm going to give you this bottle నేను ఇక for 1 million rupees. నేను ఇక బాటిల్ నీకు 10 లక్షలకి ఇస్తాను. Okay, I'm going to give you this bottle for 1 million rupees. 10 లక్షలకి నేను ఈ బాటిల్ మీకు ఇస్తాను. Now he gives me the 1 million rupees. 10 లక్షలు నాకు ఇస్తాడు. I give him the sanitizer. 10 లక్షలు తీసుకున్న తర్వాత శానిటైజర్ ఇచ్చేస్తాను. Now listen to this carefully. ఈ మాట జాగ్రత్తగా వినండి. He has the sanitizer. శానిటైజర్ ఉంది అతని దగ్గర. He has the sanitizer. శానిటైజర్ ఉంది అతని దగ్గర. He keeps it in his pocket. జేబులో పెట్టుకుంటాడు. He stores it nicely. మంచిగా దాచుకుంటాడు. There is this virus going all around. ఆ యొక్క చుట్టుపక్కలంతా కూడా ఇక COVID-19 అనే వైరస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. He gives shake hands to everybody. ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇస్తాడు. Where is the bottle? బాటిల్ ఎక్కడ ఉందండి? Where is the bottle? Pocket. Now, will the bottle be of any use if he stores it in his pocket? ఆ యొక్క బాటిల్ గనక జేబులో దాచుకున్నట్లయితే ఏమైనా ఉపయోగం ఉందా? How much is it worth? Lot of money. ఎంత విలువైందండి? 10 లక్షలు, చాలా ఎక్కువ డబ్బు అది. But all he's doing is he's thinking, I have the protection. కానీ ఏం చేస్తున్నానంటే నా దగ్గర మంచి రక్షణ ఉందిలే, ఆ యొక్క వైరస్ వల్ల జోబులో I పెట్టుకున్నాను. have this greatest protection in the world. మంచిగా ఖరీదైనటువంటిది నా దగ్గర ఉందిలే, శానిటైజర్ ఎవరి దగ్గర లేదు అని జోబులో దాచుకున్నాడు ఆయన. He goes and shakes his hand with every COVID person. ఆయన వెళ్ళి ఏమీ తెలియకుండా కోవిడ్ ఉన్న అందరికి షేక్ హ్యాండ్ ఇస్తాడు. But never uses the sanitizer. కానీ ఆ యొక్క శానిటైజర్ మాత్రం వాడు. Now what happens to Manoj? ఏం జరుగుతుంది మనోజ్కి ఇప్పుడు? చెప్పండి. వచ్చేస్తుంది, ఖచ్చితంగా కోవిడ్ వచ్చేస్తుంది. What should he have done? ఆయన ఏం చేసి ఉండొచ్చు? Everybody say use the sanitizer. Hallelujah. This is exactly what happened. ఈ విషయమే జరిగింది అక్కడ. When man sinned against God, ఎప్పుడైతే మనిషి దేవునికి విరోధంగా తప్పు చేశాడో, పాపం the చేశాడో, Spirit of God left the man. మనుషుల నుంచి దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయింది. You see, in all the Old Testament, we only see the Spirit of God coming upon people and leaving, coming upon people and leaving, coming upon people, they prophesy and they leave. And the Spirit of God leaves. పాత నిబంధన అంతా మనం చూసిన విషయం ఏంటంటే ఆ మనుషుల మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చి వెళ్ళిపోతుంది. ఇదంతే, ఇది మనం చూస్తూనే ఉంటాం పాత నిబంధన గ్రంథం అంతా కూడా. But never the Spirit of God lives inside people. కానీ ఎక్కడ మనం చూసిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా దేవుని యొక్క ఆత్మ వచ్చి వాళ్ళ నివసించిందని మనం ఎక్కడ చూడలేదు. వాళ్ళలో. Now listen to this, my dear brothers and sisters. This is exactly what Christ has done for you. దేవుడు లేకపోతే క్రీస్తు నీ కొరకు చేసిన విషయం ఇదే. He was slain so he can start living inside you.
ఆయన వధించడం ప్రారంభించాడు. తద్వారా ఆయన వధింపబడ్డాడు. వధింపబడ్డాడు. తద్వారా ఆయన నీలో నివసించగలిగాడు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీలో జీవించడానికి ఆయన వధింపబడ్డానికి సిద్ధమయ్యాడు. హల్లెలూయా. హి వాస్ రెడీ మ్యాన్. ఆయన సిద్ధంగా ఉన్నాడు. యు నో వి టాక్ అబౌట్ గాడ్. మనం దేవుని గురించి మాట్లాడతాము. వి టాక్ అబౌట్ జీసస్. మనం యేసుక్రీస్తు గురించి మాట్లాడతాము. వి సే హి ఇస్ ద గ్రేటెస్ట్ గాడ్. మనం చెప్తాము ఆయన దేవుళ్ళన్నిటిలో గొప్పవాడు. We celebrate Christmas like no other festival. మనము క్రిస్మస్ ఇంక వేరే అన్ని పండుగల కన్నా బాగా జరుపుకుంటాము. Christmas season is the happiest season. క్రిస్మస్ యొక్క కాలము అన్నిటికంటే సంతోషమైనటువంటి కాలము అని అనుకుంటాము. Why we decorate nicely ourselves? ఎందుకంటే మంచిగా మనం ముస్తాబవుతాము. We take care of our house nicely. ఇల్లంతా కూడా మంచిగా ముస్తాబు చేస్తాము, డెకరేషన్ చేస్తాము. We clean it. మంచిగా దాన్ని శుభ్రం చేస్తాము. We decorate it. మంచిగా డెకరేషన్ అవన్నీ చేస్తాము. Put a Christmas tree. క్రిస్మస్ ట్రీ పెడతాము. The weather is also nice and cold. ఆ యొక్క వాతావరణం కూడా మంచిగా చల్లగా బాగుంటది. We like to sleep in for that extra long hours. మనము ఇంకా ఎక్కువ కాలము మనము పడుకుంటూ ఉంటాము. People like to get married in this season. ఈ యొక్క కాలంలో జనాలు పెళ్లి చేసుకోవాలనుకుంటుంటారు. Hallelujah. హల్లెలూయా. But you know what? కానీ మీకు తెలుసా అండి, New Year is coming again. మళ్ళా తిరిగి కొత్త సంవత్సరం రాబోతుంది. All the happiness is gone. ఆ యొక్క సంతోషం అంతా కూడా వెళ్ళిపోతుంది. The same sad life returns. అదే పాత నిరుత్సాహంతో ఉండేటువంటి జీవితం మళ్ళీ తిరిగి రాబోతుంది. The same troubles. అవే కష్టాలు, The same problems. అవే కష్టాలు. I'm telling you, church, that is not what Christmas means. నేను చెప్తున్నాను స్నేహితులారా, క్రిస్మస్ అంటే అది కాదు. Christmas means క్రిస్మస్ అంటే Christ living in you. క్రీస్తు నీలో నివసించుట. When Christ lives in you, ఎప్పుడైతే క్రీస్తు నీలో నివసిస్తాడో, there might be troubles in your life, నీ జీవితంలో కష్టాలు ఉండని, but you're going to provide a solution for it. నీవు Hallelujah. దానికి ఒక సమస్యను లేదా నీవు దానికి ఒక పరిష్కారం వెతుకుంటావు. Who's going to provide? ఎవరు వెతుకుంటారండి? Everybody say, I myself. నాకు నేనే. Why? ఎందుకు? That is the reason why I have read chapter 1. God has made you in his likeness and in his image. ఎందుకో తెలుసా అండి, ఆ కారణంగానే నేను ఆ మొదటి అధ్యాయంలో మనం చూసాము, ఆయన తన పోలిక చొప్పున తన స్వరూపమందు నిన్ను చేశాడు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I'm telling you, church, your problems are temporary. సంగమా, నేను చెప్తున్నాను మీ యొక్క సమస్యలు తాత్కాలికం మాత్రమే. So that's the reason why turn to your neighbor and say, don't shun me. నన్ను తిరస్కరించొద్దు. నన్ను తిరస్కరించొద్దు అని చెప్పేసి మీ పక్కన వైపు తిరిగి Because you చెప్పండి. never know the power that I have inside. ఎందుకంటే నాలో ఉన్న శక్తి నీకు తెలియదు. Hallelujah. హల్లెలూయా. అందరు పక్క వాళ్ళకి తిరిగి చెప్పండి, నన్ను తోసివేయొద్దు. నాలో ఉన్న శక్తి మీకు తెలియదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Church, are you believing it today? సంగమా, ఈ యొక్క మాట మీరు నమ్ముతున్నారా? Are you believing it today? ఈ యొక్క మాట నమ్ముతున్నారా? I'm telling you, church, the reason why you think you're living in India is because you believe. ఎందుకంటే మీరు భారతదేశంలో నివసిస్తున్న మాట ఎందుకు మీరు నమ్ముతారంటే మీరు నమ్ముతున్నారు కాబట్టి ఆ మాటని. The only reason why you think you're living in India is because you believe so. నువ్వు భారతదేశంలో మీరు ఉంటున్నావని ఎందుకు అనుకుంటున్నావు అంటే నువ్వు ఆ మాట మీరు నమ్ముతున్నావు కాబట్టి. Don't keep the power of God inside your pocket. దేవుని యొక్క శక్తిని మీ జేబులో పెట్టుకోవద్దు. Don't keep the power of God inside your living room. దేవుని యొక్క శక్తిని లేదా నీ యొక్క నివసించే రూమ్ లేదా నీ లివింగ్ రూమ్ లో ఉంచుకోవద్దు. Don't keep the power of God inside this book. ఈ యొక్క పుస్తకంలో నువ్వు ఉంచుకోవద్దు దేవుని యొక్క శక్తిని. Unleash the power of God from this book. విడుదల చేయి దేవుని యొక్క శక్తిని ఈ యొక్క బుక్ నుంచి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Start speaking the power of God from your mouth. నీ యొక్క నోటి ద్వారా దేవుని యొక్క శక్తిని మాట్లాడడం ప్రారంభించు. You need to start learning the power of God from this book. ఈ యొక్క పుస్తకం ద్వారా ఆ దేవుని యొక్క శక్తి గురించి నువ్వు నేర్చుకోవాలి. And you need to start unleashing the power of God from your mouth. నీ యొక్క నోటి నుంచి దేవుని యొక్క శక్తిని విడుదల చేయడం ప్రారంభించాలి. Hey, what happens? ఏం జరుగుతుందో తెలుసా అండి? When a problem comes, సమస్య వచ్చినప్పుడు this is what we think. Arre, I am born only to face this. మనము అనుకుంటాం ఏంటంటే ఈ యొక్క సమస్యను ఎదుర్కోవడానికి నేను పుట్టానేమో. Problems are all around me. ఆ సమస్యలు నా చుట్టూ ఉన్నాయి. There is a problem with my wife. నాకు భార్యతో సమస్య, There is a problem with my husband.
లేకపోతే నా భర్తతో సమస్య, There's a problem in my family. నా యొక్క కుటుంబంలో సమస్య, There's a problem with my sisters, with my brothers. లేదా నా యొక్క అన్నదమ్ములతో లేదా అక్క చెల్లెలతో సమస్య, There's a problem with my church. లేదా నా యొక్క సంఘంతో సమస్య, There's a problem with my friends. నా యొక్క స్నేహితులతో సమస్య, There's a problem with my boss. నా యొక్క బాస్ తో సమస్య. But you know what? Today that's going to change. కానీ ఈ రోజు అది మారిపోతుంది. Everybody say amen. ఆమేన్ చెప్పండి If అందరూ. you believe, say amen. మీరు కనుక నమ్మినట్లయితే ఆమేన్ చెప్పండి. No, the sanitizer should not be placed in your pocket. ఆ యొక్క శానిటైజర్ ని నువ్వు జోబులో ఉంచుకోకూడదు. The sanitizer should be applied. ఆ యొక్క శానిటైజర్ ని నువ్వు పూసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. You know, God should not be stored inside one room of your house. దేవుడు నీ యొక్క ఇంట్లో ఒక గదిలో వేసి తాళం వేయబడకూడదు. God should be unleashed in your life. దేవుడు నీ జీవితంలో విడుదల చేయబడాలి. Hallelujah. హల్లెలూయా. You know, God is ready to be used by you. దేవుడు నీ ద్వారా వాడబడడానికి సిద్ధంగా ఉన్నాడు. Amen. God is ready to be used by you. దేవుడు నీ ద్వారా వాడబడడానికి సిద్ధంగా ఉన్నాడు. The only problem is you are not ready to use God. కానీ సమస్య ఏంటంటే నీవు దేవుడిని వాడుకోవడానికి సిద్ధంగా You లేవు. are thinking, Pastor, how can I use God? అనుకుంటే పాస్టర్ గారు ఏ విధంగా వాడగలమండి? You know how you can use God? ఎలా తెలుసా? When you are ready to serve Him. Hallelujah. ఎప్పుడైతే మనం ఆయన్ని సేవించడానికి సిద్ధపడతామో, When you're ready to surrender your life to Him. నీ యొక్క జీవితాన్ని ఆయనకి ఇవ్వడానికి సిద్ధపడతామో, You will be using God when God starts using you. దేవుడు ఎప్పుడైతే నేను వాడుకుంటాడో అప్పుడు నువ్వు దేవుడిని వాడుకోవడం ప్రారంభిస్తావు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Don't think Christmas means putting all that gold necklaces and putting on a nice coat and a nice saree. క్రిస్మస్ అంటే ఒక మంచి సూట్ వేసుకోవడం కాదు, లేకపోతే మంచి చీర కట్టుకోవడం కాదు. కానీ Christmas means క్రిస్మస్ అంటే getting ready for Christ in your life. నీ జీవితంలో క్రీస్తు కొరకు సిద్ధపడి ఉండడము. Remembering the act that Christ did on the cross of Calvary. ఆ యొక్క కల్వరి శిలువ మీద క్రీస్తు చేసినటువంటి కార్యమును జ్ఞాపకం చేసుకొనడము. Remembering the love of Christ in your life. నీ జీవితంలో దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకొనడము. Hallelujah. Hallelujah. Not only remembering, జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, but also acting according to what He did. కానీ ఆయన చేసిన రీతిగా మనం కూడా నడుచుకోవడము. Do you want to see the sacrifice that Jesus Christ did for you? యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగము మీ కొరకు చూడాలనుకుంటున్నారా? Let's turn our Bibles to 1 Timothy 2:5. మొదటి తిమోతి 2:5 తెరుద్దాం The Bible అందరం says కూడా. there is only one God and one mediator between God and man. ఆ బైబిల్ గ్రంథం చెప్తున్నా అక్కడ ఏంటంటే ఒక దేవుడు ఒక మధ్యవర్తి మాత్రమే ఉన్నారు దేవునికి మనిషికి. Okay, only one mediator ఒక మధ్యవర్తి మాత్రమే between God and man. దేవునికి మనిషికి మధ్యలో. And let's see who that mediator is. ఆ యొక్క మధ్యవర్తి ఎవరని చూద్దాము. What is it written? In English it is written the man Christ Jesus. ఏమని రాయబడి ఉంది? ఎవరైనా తీసారా? చదవండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. Who is the? ఎవరండి? The man Jesus Christ. క్రీస్తు యేసు నరుడు. Hallelujah. హల్లెలూయా. Are you able to understand what he did? అర్థమవుతుంది, అక్కడ అర్థమవుతుందండి ఆయన ఏం చేశాడు? What did he do? ఏం చేశాడు? He turned from God to man for you. ఆయన నీ కొరకు దేవుని నుంచి మనిషిగా మారాడు. He left his heavenly glory for ఆయన you. తన పరలోక సంబంధించినటువంటి ఆ యొక్క పరలోకపు మహిమను వదిలిపెట్టి నీ కోసం వచ్చాడు. He left his kingship in heaven and he came down to this earth and put on this flesh for you. ఆయన తన రాజరికాన్ని లేదా ఆ యొక్క రాజసత్వం ఆయన వదిలిపెట్టి నీ కోసం వచ్చాడు, మన యొక్క శరీరం ధరించుకొని. He sacrificed his throne for you. ఆయన తన సింహాసనమును నీ కొరకు త్యాగం చేశాడు. He sacrificed royalty for you. ఆయన యొక్క రాజరికమును నీ కొరకు వదిలేశాడు. Can you understand that? అర్థమవుతుందా ఆ మాట? Can you understand the sacrifice? అర్థమవుతుందా? ఆ త్యాగం మీకు అర్థమవుతుందా? From a spirit being, he took on this flesh of a man. ఆ యొక్క ఆత్మస్వరూపి అయిన ఆయన నీ యొక్క శరీరాన్ని లేదా మనలాంటి శరీరాన్ని ఆయన ధరించుకొని ఉన్నాడు. That is a disaster for God. దేవునికి అది ఒక నాశనము. That is not normal. అది సాధారణమైనటువంటి విషయం కాదు దేవునికి. The only reason is because he loved you. దానికి కారణం ఏంటంటే ఆయన ఎందుకు చేశాడంటే ఆ పని నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. The Bible says God so loved the world బైబిల్ చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గనుక that he gave his only begotten son. ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చాడు. For
God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గనుక. Can you imagine giving up your son for something else, for somebody else? నువ్వు నీ యొక్క కుమారుణ్ణి వేరే వాళ్ళ కొరకు లేదా వేరే విషయం కొరకు నువ్వు ఇచ్చివేయడం నువ్వు ఊహించగలుగుతావా? The Bible says God did not even withhold his own son. బైబిల్ గ్రంథం చెప్తుంది తన యొక్క సొంత కుమారుని కూడా ఆయన వదిలిపెట్టలేదు. He gave himself up for you. నీ కొరకు విడిచిపెట్టాడు ఆయన. That is how much he loves you. అంతగా ప్రేమిస్తున్నాడండి నిన్ను. That's how much he loves you, my dear sister and brother. నా ప్రియ సహోదరి సహోదరుడా, అంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను. He left the heavenly realm ఆయన పరలోకముని విడిచిపెట్టాడు. so you can have eternal life. తద్వారా నీవు నిత్య జీవం పొందుకుంటావని. So you can have a life which you can fully enjoy in this earth. తద్వారా నీవు భూలోకంలో నివసించేటువంటి ఈ యొక్క జీవితాన్ని ఆనందిస్తావు కాబట్టి. So you can live a fulfilled life that God has promised and designed for you. తద్వారా దేవుడు నీ కొరకు రూపింపబడినటువంటి ఈ యొక్క జీవితాన్ని నువ్వు ఆనందిస్తూ సంపూర్ణం చేసుకుంటావు కాబట్టి. My dear church, సంగమా, can you understand the sacrifice that Christ did for you? క్రీస్తు నీ కొరకు చేసినటువంటి త్యాగము అర్థమవుతుందా? I'm telling you, this celebration isn't enough for that. నేను చెప్తున్నాను, ఈ యొక్క సంబరము దానికి సరిపోదు. The tying of your beautiful saree is not enough for that. నువ్వు ఆ చీర కట్టుకోవడం లేదా నీ యొక్క అలంకరణ అది సరిపోదు. Decorating your house is not enough for that. మీ యొక్క ఇంటిని డెకరేట్ చేయడం అది సరిపోదు. Living an unimpactful life is not enough for that. నువ్వు దేనిని ప్రభావితం చేయలేని జీవితం జీవించడం అది సరిపోదు. Living a life that is fruitful with the Spirit of God is the most important thing. దేవుని యొక్క ఆత్మ చేత ఫలించేదిగా ఉన్న జీవితాన్ని జీవించడమే. Bearing the fruits of the Spirit in your life is the most important thing. అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆత్మ యొక్క ఫలములు మనం ఫలించడం. Living a life like Christ is the most important thing. క్రీస్తును పోలిన జీవితం జీవించడమే చాలా ప్రాముఖ్యమైన విషయం. Even I don't want Christmas to be over. నాకు కూడా క్రిస్మస్ ఈ యొక్క కాలము అయిపోవడానికి ఏమీ లేదు. Why? Because everybody is happy. ఎందుకంటే అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి. Today, Christmas is over. ఈరోజు క్రిస్మస్ అయిపోయింది. From today onwards, we are again going to start focusing on our troubles. ఈ రోజు నుంచి మనం మన కష్టాల గురించి ఆలోచిస్తాము. We are going to stop celebrating God, remembering God. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం లేకపోతే దేవుణ్ణి మనము జరుపుకోవడము మనము ఆపేస్తాము. And we are going to start celebrating the troubles. మనము కష్టాలని సంబరంగా చేసుకోవడం మనము ప్రారంభిస్తాము. You know how you celebrate troubles? ఎలా సంబరం చేసుకుంటామో తెలుసా అండి? When you కష్టాలు talk more about the troubles. ఏ విధంగా అంటే కష్టాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ చేసుకుంటాము. When you give a reason for everything. మనము When you give a reason. ఎప్పుడైతే ప్రతిదానికి ఒక కారణం నువ్వు చెప్తావో, that's how you celebrate troubles. ఎప్పుడైతే నువ్వు సాకులు చెప్తూ ఉంటావో ఆ విధంగా నువ్వు నీ యొక్క కష్టాన్ని జరుపుకుంటావు. My dear brothers and sisters, సహోదరి సహోదరుడా, turn to your neighbor and say, stop complaining. నీ పక్కన వారి వైపు తిరిగి చెప్పండి, కంప్లైంట్ చేయొద్దు అని చెప్పేసి. And be a solution. మీరు ఒక పరిష్కారంగా ఉండండి అని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Everybody say, I'm going to stop complaining. అందరూ చెప్పండి, నేను కంప్లైంట్ చేయడం మానేస్తాను. And I'm going to start living a life of solution. నేను పరిష్కారంతో నిండి ఉండేటువంటి జీవితము జీవించబోతున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. That is the best present you can ever give to Jesus Christ. అది దేవునికి నువ్వు ఇచ్చేటువంటి అత్యంత అమూల్యమైనటువంటి బహుమతి. Can you sacrifice all your troubles? నీ యొక్క కష్టాలన్నిటినీ నువ్వు త్యాగం చేయగలవా? Can you? చేయగలవా? Or the reason why I said can you sacrifice troubles is because we like to hold on to our troubles. నేను ఎందుకు కష్టాలని త్యాగం చేయండి నేను చెప్తున్నానంటే మనం కష్టాలని మనం పట్టుకోవడం అంటే చాలా ఇష్టం మనకి. Do you like troubles or what is the opposite of trouble? ఆనందం. Joy. Do you like troubles or joy? మీకు కష్టాలంటే ఇష్టమా లేదా ఆనందం అంటే ఇష్టమా? ఆనందం అంటే ఇష్టం కదండి. Then why are you holding on to troubles? కానీ ఎందుకు కష్టాలనే ఇంకా పట్టుకొని ఉన్నారు? Let me tell the story and I want to end it.
ఒక కథ చెప్పి నేను ముగించబోతున్నాను. Just like how I gave the sanitizer to Manoj, ఏ విధంగా అయితే నేను శానిటైజర్ని మనోజ్కి ఇచ్చానో, the same way, there was one rich father అదేవిధంగా ఒక మంచి ధనికునైనటువంటి తండ్రి ఉన్నాడు. and he lost his son when he was young. ఆయన ఆ చిన్నవాడిగా ఉన్నప్పుడే తన కుమారుణ్ణి కోల్పోయాడు. He lost him. And after a few years, కొన్ని సంవత్సరాల తర్వాత they found this son. ఆ యొక్క తప్పిపోయిన కుమారుణ్ణి మళ్ళీ వాళ్ళు కనుగొన్నారు. వాళ్ళు కనిపించాడు ఆయన. But that son was probably around 30 years. ఆ యొక్క కుమారుడికి 30 సంవత్సరాలు ఉంటాయేమో. The father was 87 years. తండ్రికి 87 సంవత్సరాలు. And the father, it was his last day. So he wrote in his will that all my properties belong to my son from now on. And he wrote his son's name and even the date of birth of the son. తన తండ్రి తన వృద్ధాపంలో ఉన్నాడు. అదే తన జీవితంలో ఆఖరి రోజు కాబట్టి ఆయన వీలునామా రాస్తున్నాడు తన కొడుక్కి. పలానా ఈయన ఆయన వయసు ఇంత, ఆయన పేరు ఇది, ఈయనకైనా ఆస్తి ఇంత చెందుతుందని చెప్పి. The son was never able to meet the father. ఆ యొక్క కొడుకు ఎప్పుడు కూడా తండ్రిని కలవలేకపోయాడు. The father, only on the last day they found the son. ఆయన జీవితంలో ఆఖరి రోజున తన కుమారుడు కనిపించాడు అతనికి. The son was living on the streets of China. ఆ యొక్క కుమారుడు చైనా వీధులలో నివసించేవాడు. On the streets of China he was a beggar. ఆయన ఆ యొక్క చైనా వీధులలో ఆయన అడుకుంటున్నాడు. I don't remember the city name, but it was in the streets of China, and he was living among the beggars. ఆ యొక్క సిటీ పేరు నాకు తెలియదు కానీ చైనా దేశంలో ఆ యొక్క వీధుల్లో ఆ యొక్క అడుక్కునే వారి మధ్య నివసిస్తున్నాడు. So the rich man's assistant took the will of the rich man. కాబట్టి ఆ యొక్క తండ్రి, ఆ ధనికుడైనటువంటి తండ్రి యొక్క అసిస్టెంట్ ఆ యొక్క వీలునామా తీసుకొని he drove to that spot where David was. The young man's name is David. ఎక్కడైతే ఆ యొక్క తన కుమారుడు నివసిస్తున్నాడో, ఆయన పేరు డేవిడ్, ఎక్కడైతే ఆయన ఉంటున్నాడో ఆ యొక్క వీలునామా తీసుకొని అసిస్టెంట్ అతని దగ్గరికి వెళ్ళాడు. And he drove in that big black car. ఆ యొక్క పెద్ద నల్ల కారు వేసుకొని వెళ్ళాడు అతని దగ్గరికి. He finally found David. అక్కడ వెళ్ళి డేవిడ్ని ఆయన కనుక్కున్నాడు. And he went and he said, sir, this is from your father. ఆయనకి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది మీ తండ్రి ద్వారా మీ దగ్గరకు వచ్చింది. You have a father and you have a history. మీకు ఒక తండ్రి ఉన్నాడు, మీకు ఒక చరిత్ర ఉన్నది. And your father is so and so. మీకు పలానా ఈ వ్యక్తి మీ యొక్క తండ్రి అని చెప్పాడు. And today is the last day he passed away. ఇదే ఆఖరి రోజు ఆయన మరణించాడు. So would you like to come and see? మీరు వచ్చి చూడాలనుకుంటున్నారా? The last time that you want to see your father. ఆఖరిసారిగా మీ తండ్రిని చూడాలనుకుంటున్నారా? He said, I would like to come. ఆయన అన్నాడు, ఆ యవనస్తుడు, నేను రావాలనుకుంటున్నాను, but I am busy today. కానీ ఈ రోజు నేను బిజీగా ఉన్నాను. I am busy in begging. నేను అడుకోవడంలో బిజీగా ఉన్నాను. Then this assistant said, David, but your father is a very rich man. కానీ ఆయన అసిస్టెంట్ అంటున్నాడు దేవుడితో, డేవిడ్, కానీ మీ యొక్క తండ్రి దగ్గర చాలా డబ్బు ఉంది. Why don't you come? ఎందుకు రావు నువ్వు? David said, I have my friends over here. డేవిడ్ చెప్పాడు, నా దగ్గర నా స్నేహితులు ఉన్నారు ఇక్కడ. These are my friends. వీళ్ళే నా స్నేహితులు. This beggar is my friend. ఈ యొక్క అడుగు తినే వాళ్ళంతా కూడా నా స్నేహితులు. He said, you have a big mansion to live, big palace to live in. అసిస్టెంట్ అన్నాడు, ఎందుకయ్యా ఇదంతా కూడా, నీకు పెద్ద భవంతి ఉంది నువ్వు అక్కడ ఉండడానికి. David showed, this thing is my bed on the road. డేవిడ్ చెప్పాడు, డేవిడ్ చూసి అక్కడ రోడ్డు చూపించి, ఇదే నా బెడ్, ఇది చూసారా ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, ఇదే నా బెడ్ అని చెప్పాడు. There was a big conversation, like a 3-hour conversation between David and the assistant. ఆ విధంగా డేవిడ్కి తన తండ్రి యొక్క అసిస్టెంట్కి మధ్య ఒక సంభాషణ 3 గంటలు కొనసాగింది. The assistant was not able to convince David to come. అసిస్టెంట్ ఒప్పించలేకపోతున్నాడు అతన్ని. It was a tough fight for David. అది డేవిడ్కి ఎంతో కష్టమైన పని. Finally, ఆఖరిగా the assistant gave up. అసిస్టెంట్ వదిలేశాడు. ఇంకా Finally, the assistant gave up. ఆఖరిగా అసిస్టెంట్ ఇంకా వదిలేశాడు. The assistant gave up and he said, okay sir, no problem, keep this will with you, whenever you want to utilize it, please utilize it. And he left. అసిస్టెంట్ చెప్పాడు, సరేనయ్యా మీరు చెప్పినట్టే చేద్దాము, ఇక వీలునామా మీ దగ్గర ఉంచుకోండి, ఎప్పుడైతే మీరు రావాలనుకున్నా మీరు రావచ్చు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. The assistant left. David was alone. అసిస్టెంట్ వెళ్ళిపోయాడు, డేవిడ్ ఒంటరిగా ఉన్నాడు. David was left with the will. డేవిడ్ ఆ వీలునామాతో ఉండిపోయాడు. But David was happy. కానీ డేవిడ్ సంతోషపడ్డాడు. David was like, I have a father. డేవిడ్ అనుకున్నాడు ఏంటంటే, నాకు కూడా తండ్రి ఉన్నాడు. And he's very rich. ఆయన చాలా డబ్బున్న వ్యక్తి.
I have a name. I have a name. నాకు ఒక పేరుంది. Wow. Wow, ఎంత I'm మంచిది. not an orphan. నేను ఒక అనాథని కాదు. I am very happy. I'm super happy about this. నేను దీని గురించి చాలా సంతోషపడుతున్నాను. And he took that will and that letter and he showed it to all his friends. ఆయన తన వీలునామా తీసుకొని తన స్నేహితులందరికీ చూపించాడు. And he said, this is the letter that I received from my dad. ఆయన అన్నాడు, ఈ యొక్క లెటర్ నా తండ్రి దగ్గర నుంచి వచ్చింది. This is the letter that I received. Please see, please see. మీరు అందరూ చూడండి, దయచేసి చూడండి, ఈ యొక్క లెటర్ మా తండ్రి గారు పంపించారని చెప్పేసి. And every day he used to sleep holding that letter in his hand. ప్రతిరోజు ఆ యొక్క లెటర్ని పట్టుకొని ఇట్లా పడుకొని ఉండేవాడు. Days passed by. రోజులు గడిచాయి, Months passed by. నెలలు గడిచాయి, Years passed by. సంవత్సరాలు గడిచాయి. That paper, it became so crispy that he was still clutching it to his heart because that was so precious to him. ఆయన ఎంతగానో విలువగా ఉందనుకొని చెప్పేసి దాన్ని హత్తుకొని పడుకుండడం వల్ల ఆ పేపర్ నలిగిపోయింది కూడా. And David turned 72. I'm sorry, 73. డేవిడ్కి 73 సంవత్సరాలు వచ్చాయి ఇప్పుడు. And David passed away. దేవుడు చనిపోయాడు. The same place that he lived all the years. ఎక్కడ చనిపోయాడు అంటే ఎక్కడైతే ఆయన అడుగు తినే వాళ్ళ మధ్య నివసించాడో అదే ప్లేస్లో చనిపోయాడు. The same bed. అదే పడక, clutching onto the letter ఆ యొక్క లెటర్ను వీలునామాను of పట్టుకొని his father. ఏదైతే తన తండ్రి పంపించాడో ఆ లెటర్ని పట్టుకొని. Should David have opened the letter? ఏమంటే డేవిడ్ ఆ యొక్క లెటర్ని ఓపెన్ చేయాల్సిందా? Should he had enjoyed what the father has earned? తన తండ్రి సంపాదించిన దాన్ని డేవిడ్ ఎంజాయ్ చేయాల్సి ఉందా? The government took over the properties తర్వాత of his father తర్వాత ఏం జరిగిందంటే తన తండ్రి ఆస్తి అంతటిని గవర్నమెంట్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. because there was no heir to the property. ఎందుకంటే తన తర్వాత దాన్ని ఆస్తిని పొందుకోవడానికి ఎవరు లేరు కాబట్టి. My dear friends, a lot of us are in that same state. చాలా మంది అదే పరిస్థితిలో ఉన్నాము. We know that our God is great. మనకు తెలుసు దేవుడు గొప్పవాడని చెప్పేసి. We know that our God is good. దేవుడు మంచివాడని కూడా తెలుసు మనకి. We know that our God is powerful. దేవుడు శక్తివంతమైన వాడని కూడా మనకు తెలుసు. But we never open God. కానీ దేవుడిని మనం ఎప్పుడు కూడా తెరవము. We only hear about the God's power. మనము దేవుని యొక్క శక్తి గురించి కేవలం వింటాం అంతే. But we never unleash the power of God. కానీ దేవుని యొక్క శక్తిని ఏమాత్రం ఎప్పుడు కూడా విడుదల చేయము. Jesus says, I am the way. యేసు చెప్తున్నాడు, నేనే మార్గమును. Do you know what a way means? ఒక మార్గం అంటే ఏంటో తెలుసా అండి మీకు? It is not to be stuck at one place. ఆ మార్గం అనే దానికి అర్థం ఏంటంటే ఒక స్థానంలోనే ఉండిపో అని చెప్పి కాదు. But it is a travel. అది ఒక ప్రయాణం. It is a journey. అది ఒక ప్రయాణమై ఉన్నది. And in that journey you are going to go through different experiences. ఆ యొక్క ప్రయాణంలో అనేక అనుభూతులు నువ్వు చెందుతావు. Just because you were once a poor man ఏదో ఒకానొక సమయంలో నువ్వు పేదవాడిగా ఉన్నావు కాబట్టి doesn't mean that you need to remain a poor man in your lifetime. దానికి అర్థము నీ జీవితం అంతా కూడా నీ పేదవాడిగా ఉండాలని కాదు. You know, the problem with David was he was not able to leave his friends. డేవిడ్తో వచ్చిన సమస్య ఏంటంటే తన స్నేహితుల్ని వదిలిపెట్టలేకపోయాడు. Who are your friends today, my నీ dear brothers? యొక్క స్నేహితులు ఎవరై ఉన్నారు ఈ రోజున? Who are your friends today, my dear sisters? నా ప్రియ సహోదరులారా, నీ యొక్క స్నేహితులు ఎవరై ఉన్నారు? They might look attractive to you. వాళ్ళు చాలా ఆకర్షణీయంగా కనిపించవచ్చు. You might say, without them I cannot live a life. నువ్వు చెప్పొచ్చు, వాళ్ళు లేకుండా నా జీవితం నేను జీవించలేనని చెప్పొచ్చు. You might say, without them my life is not, I'm not able to enjoy. But you know, the time has come for you to leave your friends. నువ్వు చెప్పొచ్చు, వాళ్ళు లేకుండా నా జీవితం లేవని చెప్తూ ఉండొచ్చు, కానీ ఇదే సమయము నువ్వు వాళ్ళని విడిచిపెట్టి రావడానికి. Hallelujah. హల్లెలూయా. I don't know who your friends are today. నీ యొక్క స్నేహితులు ఎవరో నాకు తెలియదు ఈ రోజున. Probably that same old shed is your friend. బహుశా అదే పాత షెడ్ నీ ఫ్రెండ్స్ ఉండే ప్లేస్ అయి ఉండొచ్చేమో. You're too much emotionally attached to that same old rotten bed. నువ్వు అదే ఒక పాత బెడ్కి నువ్వు భావోద్వేగంతో నువ్వు ఆ యొక్క సంబంధించి ఉన్నావు, లేదా అనుకుని ఉన్నావేమో. You are too much attached to your physical things in your house. లేదా ఆ భౌతికమైన విషయాలు నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ Are you ready to break any relationship for God today? దేవుని కొరకు నీ యొక్క సంబంధాన్ని విడిచిపెట్టాలి. Are you ready to break anything for God
to live in your life today? దేవుడు నీ జీవితంలో నీలో జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? For విడిచిపెట్టడానికి God to work in you, దేవుడు నీలో పనిచేయడానికి you need to be ready. Hallelujah. నువ్వు సిద్ధంగా ఉండాలి. For God to work in you, దేవుడు నీలో పనిచేయడానికి you need to be ready to surrender your life to Him. నీ జీవితం అంతటిని ఆయనకు అర్పించడానికి నువ్వు సిద్ధంగా Whatever ఉండాలి. it might be, అది ఏదైనప్పటికీ కూడా it can be trash later on. అది తర్వాత చెత్తగా మారబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Compared to the state that God wants to take you to, దేవుడు ఏదైతే తీసుకెళ్ళాలనుకున్నాడో దానికి కంపేర్ చేస్తే your current state is nothing. నువ్వు ప్రస్తుతం ఉన్న స్థితి ఏది కాదు, Come on, శూన్యమది. church, are you agreeing with me today? స్నేహితులారా, నాతో అంగీకరిస్తున్నారా అందరం కూడా? If you agree, clap your hands and praise God in advance మీరు for కనుక changing your life అంగీకరించినట్లయితే today. నీ జీవితంలో ఆయన తెచ్చే మార్పు కొరకు దేవునికి వందనాలు If చెల్లిద్దాం. you're చప్పట్లు కొట్టి agreeing with me, you need to start praising God today. నా మాట అంగీకరించినట్లయితే దేవుణ్ణి ఆరాధించడం, దేవుని స్తుతించడం ప్రారంభించి ఈ రోజున. Come on, church, సరిపోదు ఈ ఆరాధన. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లించండి. నీ యొక్క ప్రస్తుత పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. నీ యొక్క ప్రస్తుత సంబంధాలన్నీ మారిపోతాయి. Come on, church, give a bigger hand. Give a bigger hand. ఇంకా గట్టిగా బిగ్గర్ గా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లించండి. దేవా, నా జీవితాన్ని నేను మార్చడానికి సిద్ధంగా ఉన్నాను. దేవా, నేను ఏదైనా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభు, అది నా ఆస్తి అయినా, అది నా ఇల్లు అయినా, ప్రభు నా యొక్క తలంపులు ఏదైనప్పటికీ, what is holding you back today, my dear brother? ఏది నేను వెనక లాగేస్తుంది నా ప్రియ స్నేహితుడా? Don't think like David. డేవిడ్ ఆలోచించిన విధంగా నువ్వు కూడా ఆలోచించొద్దు. Don't think like David. డేవిడ్ వలే ఆలోచించొద్దు నువ్వు కూడా. If God is telling you something to do, దేవుడు నీకు ఒక మాట లేదా నువ్వు ఒక పని చేయని చెప్తుంటే, that is your future screaming at you, come and take me. అది దాని యొక్క అర్థం ఏంటంటే నీ యొక్క భవిష్యత్తు నీ వైపు తిరిగి నీ కేక God is వేస్తుంది. saying, come to me, my dear brother. నీ యొక్క భవిష్యత్తు చెప్తుంది, సహోదరుడా నా దగ్గరికి రా అని God పిలుస్తుంది. is saying, your future is ready. దేవుడు చెప్తున్నాడు, నీ యొక్క భవిష్యత్తు సిద్ధంగా ఉంది. Enter into your future. నీ యొక్క భవిష్యత్తులోకి ప్రవేశించు అని చెప్తున్నాడు. Enter into your future. భవిష్యత్తులోకి ప్రవేశించు. Don't think 2020 because it was sad. Your 2021 is going to be sadder. 2020 సంవత్సరము చాలా నిరాశతో ఉంది కాబట్టి Don't think that because 2020 has been a rotten year, 2021 is going to be a bright or a even more rotten year. ఈ యొక్క సంవత్సరం అంతగా బాలేదు కాబట్టి వచ్చే సంవత్సరం కూడా ఇంకా బాగోకుండా ఉండడం అని నువ్వేం అనుకోద్దు. Are you thinking like that? ఆ విధంగా ఆలోచిస్తున్నావా? Are you unsure of your future? లేదా నీ భవిష్యత్తు గురించి నీకు ఒక ఆలోచన లేదా? God is talking to you, my dear sister. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి. God is talking to you, my dear brother. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరుడు. God is telling you the gift that he is going to give you. దేవుడు ఆయన నీకు ఇవ్వబోయే బహుమానం గురించి చెప్తున్నాడు. The gift that he is going to give you, you are no longer going to work by traveling so far. ఆ యొక్క బహుమానం ఏంటంటే నువ్వు అంత దూరం వెళ్ళి నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. God is talking to you, my dear brother. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు సహోదరుడా. God is talking to you, my dear sister. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు సహోదరి. Your blessings are going to come running after you. ఆయన ఆశీర్వాదాలు నీ వెనక పరిగెట్టుకుంటూ వస్తాయి. Hallelujah. హల్లెలూయా. Your blessings are going to come running after you. నీ యొక్క ఆశీర్వాదాలు నీ వెనక You పరిగెట్టుకుంటూ are వస్తాయి. not going to run after blessings. నీవు ఆశీర్వాదాల వెంట నువ్వు పరిగెట్టడం కాదు కానీ When you walk in the purpose of God that God has created to you. ఎప్పుడైతే దేవుడు నీ కొరకు చేసిన ఉద్దేశం వెనకాల నువ్వు వెళ్తూ ఉంటావో, When you walk in the promises of God that he has promised for you. ఎప్పుడైతే ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాలు వెళ్తా నువ్వు నడుస్తూ ఉంటావో, When you walk and jump and live and breathe in the promises that God has promised for you. ఎప్పుడైతే ఆయన ఇచ్చే వాగ్దానాలు నువ్వు ఊపిరి తీసుకుంటూ లేదా నువ్వు నడుస్తూ God ఉంటావో, is saying, దేవుడు చెప్తున్నాడు you are going to be blessed. నువ్వు ఆశీర్వదించబడతావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. You know, God has created you to dominate. దేవుడు నిన్ను డామినేట్ చేసేవాడిగా తయారు God చేశాడు. has created you to be influential. దేవుడు నువ్వు ప్రభావితం చేసేవారుగా నిన్ను చేశాడు. Don't drop this message in the church and go back home. ఈ యొక్క సందేశాన్ని చర్చిలోనే వదిలిపెట్టి ఇంటికి వెళ్ళొద్దు. We are too much used to listening a message in the church and go back home and live the same life. మనము సంఘంలో వాక్యం విని ఇంటికి వెళ్ళి మళ్ళా అదే పాత జీవితాన్ని జీవించడానికి ఎంతగానో అలవాటు పడిపోయి We ఉన్నాము. are too much used. మనము ఎంతగానో అలవాటు పడిపోయి ఉన్నాము. Too much. ఎంతగానో. Just like David got used to that beggars. ఏ విధంగా అయితే ఆ డేవిడ్ కి ఆ అడుకునే వాళ్ళు అలవాటు అయ్యారు. Hallelujah. హల్లెలూయా. Just like how David got used to that same old string bed. ఏ విధంగా అయితే ఆ డేవిడ్ ఆ పాత రోత బెడ్ కి అలవాటు పడిపోయి ఉన్నాడో,
we got used to that. మీరందరూ కూడా ఆ మిగతా వాటికి అలవాటు పడిపోయి ఉన్నారు. You need to start saying, I'm going to break that bond today. మీరు చెప్పాలి ఆ బంధకాన్ని నేను ఈ రోజు విరిచి వేస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. You know, some of you might think I am going to present something to God, but God is saying, I am presenting you life today. మీరు అనుకోవచ్చు దేవుడిని నేను బహుమతి ఇస్తానని, కానీ దేవుడు అంటున్నాడు నేను నీకు ఒక కొత్త బహుమతి ఇవ్వబోతున్నాను ఈ రోజున. అదే జీవితము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. You are the present that God is going to give you on Christmas is life. దేవుడు నీకు క్రిస్మస్ రోజున ఇవ్వబోయే బహుమానం ఏంటంటే అది జీవితము. Amen. హల్లెలూయా. Amen. హల్లెలూయా. Amen. That the present of life, ఆ యొక్క జీవితం అనే బహుమానము, it cannot be compared to anything. అది దేని చేత కూడా సరిపోల్చబడదు. It cannot be compared to money. అది ధనము చేత సరిపోల్చబడదు. It cannot be God doesn't understand money. దేవునికి కూడా అర్థమవుతుంది డబ్బు అంటే. What Sister Padmaja was saying in her testimony was wonderful. సిస్టర్ పద్మజ గారు చెప్పినట్టు సాక్ష్యం చాలా మంచిది. Everybody thought that the world was stopping. అందరూ అనుకున్నారు ప్రపంచం ఆగిపోతుంది కదా. Everybody thought the world stopped. ప్రపంచం ఆగిపోయింది కదా అనుకున్నారు జనాలు. But I'm telling you, the world doesn't care about your clock time. కానీ చెప్తున్నాను, ఆ ప్రపంచానికి లేదా లోకమునకు నీ యొక్క క్లాక్ టైం God doesn't care about your clock. దేవుడు నీకు God doesn't care about your clothes. దేవుడు నీకు బట్టలను పట్టించుకోడు. Hallelujah. హల్లెలూయా. God doesn't care about your present circumstances. నీ యొక్క పరిస్థితులను పట్టించుకోడు దేవుడు. All God cares is about you. దేవుడు పట్టించుకునేదల్లా నువ్వే. Hallelujah. హల్లెలూయా. All God cares about is you. దేవుడు పట్టించుకునేదల్లా నీవు మాత్రమే. Are you ready to give up your life to God today? నీ యొక్క జీవితాన్ని దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా Are ఉన్నావా? you ready to surrender your life today to నీ God? యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించడానికి If సిద్ధంగా you're ఉన్నావా? ready today, నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే, if you're in this house today, ఈ యొక్క మందిరంలో నువ్వు ఉన్నట్లయితే, saying, God, I am going to give you my life. దేవా నా జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాను నాయన. God, I'm going to give you my life, my time today. దేవా నా యొక్క సమయం, నా జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాను నాయన. If you're there in this house, అలాంటి వారు ఉన్నట్లయితే I would request you stand to your feet. దయచేసి మీరు Get up on your feet and let's worship God today. మీరు లేచి నించునండి, దేవుని ఆరాధిద్దాం. లేచి నిలబడి దేవుని ఆరాధన. ఎవరైతే దేవా నా జీవితం నేను నీకు సమర్పిస్తున్నాను, నా జీవితమును నేను నీకు అర్పిస్తున్నాను, ఈ క్రిస్మస్ దినమునైనా నా జీవితాన్ని ప్రభావితం చేయి, నా జీవితాన్ని ప్రభావితం చేయి మనం ఎవరైతే దేవుని వేడుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? If you want your life to be influenced with the word of God and with the spirit of God, my dear church, this is the time for you to open up the chest. మీ యొక్క హృదయాలను తెరిచే సమయం ఇదే. ఒకవేళ మీ జీవితాన్ని దేవుడు ప్రభావితం చేయాలని మీరు అనుకున్నట్లయితే ఇదే సమయం. మీ హృదయం తెరవండి దేవునికి. It is time for you to open up the chest. మీ యొక్క గుండెను లేదా మీ యొక్క ఛాతిని తెరిచే సమయం ఇదే. Let the flow of God start pouring down into your heart today. దేవుని యొక్క ప్రవాహము నీ యొక్క హృదయంలోనికి వెళ్ళును గాక. Talk to God. దేవునితో మాట్లాడండి. Don't look at me. నా వైపు చూడొద్దండి ఎవరు కూడా. Don't look at your neighbor. నీ పక్కన ఉన్న వారి వైపు తిరగొద్దండి. Start looking unto God. దేవుని వైపు చూడండి. Start talking to God, saying, God, influence my life. దేవునితో మాట్లాడడం ప్రారంభించండి. దేవా నా జీవితాన్ని మార్చు, ప్రభావితం చేయి తండ్రి. Influence every walk of my life. దేవా నేను వేసే ప్రతి ఒక్క అడుగు నువ్వు ప్రభావితం చేయి తండ్రి. You might be a mechanic today. నువ్వు ఒక మెకానిక్ అయి ఉండొచ్చు. You might be thinking, I'm just having a tea stall. నువ్వు అనుకుంటొచ్చు నాకున్నది కేవలం ఒక చిన్న టీ స్టాల్ మాత్రమే. You might be thinking, all I am is I'm a small man. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు నేను చాలా చిన్నవాడను, నేను చిన్న ఉద్యోగం చేస్తానని చెప్పేసి. Remember this fact that God didn't use greatly influential people in the world. ఒక మాట మీరు గుర్తుంచుకోవాలి, ఏంటంటే అత్యంత ప్రభావితమైన వాళ్ళని దేవుడు వాడుకోలేదు. God made ordinary people influential. దేవుడు సాధారణమైన వారినే ప్రభావితం చేసేవారుగా మార్చాడు. ఒకవేళ ఈ క్రిస్మస్ సమయంలో
నా స్థితిగతులని నేను మర్చిపోతాను. నా ఇంటి పేరు నేను మర్చిపోతాను. నా ఇంటి పేరుని నేను విడవటానికి సిద్ధంగా ఉన్నాను. నా 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 యొక్క కులము గోత్రాన్ని నేను విడుస్తున్నాను. నాకు కలిగిన నేను ఏదైతే ఆలోచనలు కలిగి ఉన్నా నా సర్వమును నేను నీకు సమర్పిస్తానయ్యా. నాకు కలిగి ఉన్న కోపాన్ని నేను తీసేస్తాను ఈరోజు. నాకు కలిగి ఉన్న భావోద్వేగాలు తీసేస్తాను. నేను ఏదైతే అని నేను నమ్ముతున్నానో దేవా, నేను అది కాదు, కానీ నేను నీ కుమారుని మాత్రమే. నేను నీ కుమారుని మాత్రమే. నీవు నమ్ముతున్నావా? ఈ క్రిస్మస్ దినమున నీ చిత్తమే చేసేదా, నీ బాటలో నే నడిచేదా, నీ సన్నిధిలో నే నిలచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలచేదా, నేను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలచేదా, నేను వెంబడించేదా. మరొకసారి, నీ చిత్తమునే చేసేదా, నీ బాటలో నే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలచేదా, నేను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నిజమైన ఆరాధన అంటే ఏంటో తెలుసా? ఆయన నిన్ను ఎట్టి రీతిగా అయితే రూపించాడో అట్టి రీతిగా నువ్వు బ్రతుకుట. When you start living a life in the purpose that God has created for you, that is true worship and that is real worship. My dear brother and sister, ఈ క్రిస్మస్ దినమున నేను మిమ్మల్ని ఆలోచింప చేయాలనుకుంటుంది ఏంటంటే, దేవుడు నిన్ను ఎట్టి రీతిగా తయారు చేశాడని నువ్వు నమ్ముతున్నావు. దేవుడు నిన్ను ఎట్టి రీతిగా రూపించాడని నువ్వు నమ్ముతున్నావు. God has created you to live a life of impact. ప్రభావితం చేసేటువంటి జీవితం జీవించాలని దేవుడు నిన్ను తయారు చేశాడు. దేవా, ఈ రోజునైనా ఈ యొక్క క్రిస్మస్ దినాన్న ఎవరైతే నీ కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నారో, ఎవరైతే వారికి కలిగి ఉన్నది విడవటానికి సిద్ధపాటు కలిగి ఉన్నారో, ఎవరైతేనైనా నీ యొక్క ఆశీర్వాదము, నీ యొక్క చిత్తం ప్రకారం నడవడానికి ఎవరైతే ఒక నిర్ణయం తీసుకున్నారో, వారి యొక్క జీవితాన్ని ప్రభావితం చేయము రాజా. నీ యొక్క ఆత్మచేత ప్రభావితం చేయము నాయనా. లెట్ యువర్ స్పిరిట్ ఇన్ఫ్లుయెన్స్ their bodies, their souls and their minds, because you are the one that we want more of, Father. యేసయ్యా, ఈ క్రిస్మస్ దినాన మేము ఇవ్వబోయేటువంటి బహుమానము మా యొక్క జీవితము, మా జీవితము నువ్వు ఎట్టి రీతిగా అయితే మమ్మల్ని రూపించావో మేము ఆ రీతిగా జీవించడానికి మేము సమర్పించుకుంటున్నాం రాజా. We are not going to do anything outside what you have created us to do. In Jesus' name, Amen.